దినవృత్తాంతాల గ్రంథం 7:14 దేవుణ్ణి వెతికేటువంటి వారి యొక్క ప్రార్థనలో దేవుడు అంగీకరించి వారికి జవాబునిస్తాడు. అక్కడ మనం చదువుకున్నాం కదా, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపలను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. అంటే దేవుణ్ణి వెతికేటువంటి వారి యొక్క ప్రార్థనలు అంగీకరించబడతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థనలకు జవాబు రావాలని ఆశను కలిగి ఉన్నావు. నువ్వు ఏదైతే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనకు జవాబు రావాలంటే నువ్వు దేవుని వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి. తద్వారా దేవుని యొక్క దీవెన పొందుకుంటాం. రక్తస్రావం ఉన్న స్త్రీ 12 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతుంది, ఎంతో ఇబ్బంది పడుతుందండి. అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళిందట, తెప్పలు పడిందట, కానీ ఎక్కడ స్వస్థత లేదు. కానీ ఒకరోజు దేవుని వెతుక్కుంటూ వచ్చింది. దేవుని వెతుక్కుంటూ యేసుప్రభు వారు ఎక్కడ ఉంటారో ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే నేను స్వస్థపరచబడతాననే ఉద్దేశంతో వచ్చింది. రక్తస్రావం ఉన్న స్త్రీ యేసుప్రభు వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు రక్తధార కట్టెను, ఆమె హృదయంలో శాంతి వచ్చింది. దేవాదేవుడు ఆమె ప్రార్థనకు జవాబునిచ్చాడు. వెతికేటువంటి వారి జీవితాల్లో దేవుడు ఎప్పుడూ కూడా దొరికేటువంటి వాడు. అడుగుడి మీకు అడుగుడి, ఆస్క్ ఇట్ షల్ బి గివెన్ టు యూ. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు దొరుకును. ఈరోజున దేవుని సన్నిధిలో మనం వెతికి వచ్చినప్పుడు దేవుడు మన జీవితాల్లో ప్రార్థనకు జవాబునిస్తాడు. నా జీవితంలో అనేక సందర్భాల్లో దేవుడు ప్రార్థనకు జవాబులు ఇచ్చి నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో ప్రార్థనకు కొంత ఆలస్యం అయినా సరే దేవుడు అలక్ష్యం చేయకుండా కార్యాలు చేస్తూ ఉన్నాడు. ప్రార్థన అంగీకరించేటువంటి వాడు, ప్రార్థనకు జవాబునిచ్చేటువంటి దేవుడు. ఈ ఉదయకాలంలో నీ ప్రార్థన కూడా దేవుడు అంగీకరించబోతున్నాడు. దేవుడు నీ ప్రార్థన కూడా దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. హన్నా ఏమంటే దేవుని సన్నిధిలోకి వచ్చేదంటే, దేవుని సన్నిధి శిలోహలోకి వచ్చి ప్రభు సన్నిధిలో తన యొక్క హృదయాన్ని అంతా క్రొమ్మరించేది, ప్రభు దగ్గర తన బాధ అంతా వెలిబుచ్చుకునేటువంటిది, ప్రభు సన్నిధిలో తన కన్నీరంతా కూడా ప్రభు సన్నిధిలో కార్చేది. దేవుడు చూశాడు. అన్నా నీ యొక్క మొర నేను విన్నానమ్మా, నీకు గర్భఫలాన్ని ఇస్తానని ప్రభు గర్భఫలాన్ని ఇచ్చాడు. శ్రేష్టమైన కుమారుణ్ణి, రాజులను అభిషేకించేటువంటి కుమారుణ్ణి, నిజంగా శాసనాలు చేసేటువంటి వారిని కూడా హెచ్చరించేటువంటి కుమారుణ్ణి సమూయేల్ని దేవాదేవుడు హన్నాకి కానుగిచ్చాడంటే ప్రభు సన్నిధిని వెతికి ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రార్థించడం ద్వారా తన జీవితంలో జవాబును పొందుకుంది. నా ప్రియ దేవజనాంగం, మీ జీవితంలో కూడా దేవాదేవుడు మీ యొక్క ప్రార్థనలకు జవాబునిచ్చేటువంటి దేవుడు. ఆయన వెతికిన మీ యొక్క జీవితంలో ప్రభు మీ ప్రార్థనకు జవాబునిస్తాడు. అవర్ గాడ్ ఇస్ ద ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. ఆయన ప్రార్థనకు జవాబును ఇచ్చేటువంటి దేవుడు. నా తల్లి నా 11వ నెలలో ప్రార్థన చేసిందండి. నీటిలో పడిపోయి మృతదేహంగా ఉన్నటువంటి నా కోసం ప్రార్థన చేసిన నా తల్లిదండ్రులు దేవాదేవుడు నన్ను మరలా తిరిగి సజీవునిగా లేపాడు. చాలా సందర్భాల్లో నా సాక్ష్యాన్ని చెప్తాను నేను. నిజంగా నీటిలో పడిపోయి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే, అయ్యా బాబు శరీరం అంతా కూడా నీలపు రంగులోకి వచ్చింది, ఇంకా బతకడం అసాధ్యం, చనిపోయాడు మీ బాబు, హార్ట్ బీట్ లేదు, పల్స్ లేదు, లోపల బీపీ లేదు, అసలు బ్లడ్ ప్రెషర్ లేదు, సో ఆ యొక్క పల్స్ పడిపోయింది, తీసుకెళ్ళి సమాధి చేసేయండి అని అంటే, సో ఆ యొక్క రాజమండ్రి పట్టణంలో జరిగిన అద్భుతాన్ని చెప్తున్నాను. తీసుకొచ్చి ప్రభు సన్నిధిలో నన్ను పెట్టి ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసిన 25వ నిమిషానికి ఈ యొక్క దీనుడికి దేవాదేవుడు జీవాన్ని ఇచ్చాడు. ప్రార్థనకు జవాబునిచ్చేటువంటి దేవుడు మన ప్రభు. నిజంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేరేదా దేవుడు ప్రార్థన ద్వారా? యెహోషువ ప్రార్థన ద్వారా సూర్యచంద్రుని నిలిపేలేదా ప్రభువు? అర్థం చేయండి, ఇవన్నీ కూడా మనకు దృష్టాంతాలుగా ప్రభు ఉంచాడు. ఇశ్రాయేలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. ఇశ్రాయేలు ప్రార్థన చేస్తున్నప్పుడు పగటి వేళ మేఘస్తంభాన్ని, రాత్రి వేళ అగ్నిస్తంభాన్ని ప్రభు వేశాడు. యోర్దాన్ నది అడ్డొస్తే యెహోషువ ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా యోర్దాన్ నది పాయలినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అవునండి, దేవాదేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. సంసోను ఒక సందర్భంలో ప్రార్థన చేస్తున్నాడు. 1000 మంది ఫిలిష్తీయుల్ని సంహరించిన తర్వాత నీటి కోసం అల్లడాడిపోతున్నాడు సంసోను. ఎందుకంటే 1000 మందిని సంహరించడం అంటే చిన్న విషయం అండి. నలుగురితో దెబ్బలాడితేనే మనకున్న శక్తి అంతా పోద్ది కదండి. అంతెందుకు, భార్యాభర్తలు ఇద్దరు అప్పుడప్పుడు గొడవలు ఆడుకుంటారు. గొడవలు ఆడుకున్న తర్వాత బాగా అరుచుకున్న తర్వాత వెంటనే ఏం కావాలి వాళ్ళకి? వాటర్ కావాలా? ఏమండి, భార్యతోనే దెబ్బలాడితేనే, భర్తతోనే దెబ్బలాడితేనే ఒక 10 నిమిషాలు మనకు వెంటనే ఏం కావాలి? గ్లాసు నీళ్ళు కావాలి. మరి సంసోను 1000 మందిని ఏమండి ఒక గాడిద యొక్క పచ్చి దవడ ఎముక, గాడిద యొక్క దవడ ఎముకతో తీసుకుని 1000 మంది ఫిలిష్తీయులను సంహరించినప్పుడు డిహైడ్రేట్ అయిపోయాడు, బాడీలో ఉన్నటువంటి వాటర్ అంతా అయిపోయింది. ఆ టైంలో ప్రభు సన్నిధిలో వేడుకుంటున్నాడు, అయ్యా
నీళ్లు లేకపోతే, ఈ టైంలో నాకు వాటర్ లేకపోతే చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నానని ప్రార్థన చేసినప్పుడు దేవాదేవుడు ఆ ప్రాంతంలో అతని కొరకు ఒక నీటి బుగ్గను సృష్టించాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. మొర్ర పెట్టి చేశాడు ప్రార్థన. వాడు వెంటనే దేవుని కృతజ్ఞతగా ఆ నీటి ఓటుకు ఒక పేరు పెట్టాడు, ఎనక్కోరి అని పేరు పెట్టాడు. ఏం పెట్టాడు? ఎనక్కోరి. ఎనక్కోరి అంటే సో ఆపద కాలంలో దేవాదేవుడు ప్రార్థన అంగీకరించి సో ఒక నీటి బుగ్గను సృష్టించాడు అని జ్ఞాపికగా ఎనక్కోరి అని పేరు పెట్టినట్టుగా దేవుని లేఖలో మనం చూస్తున్నాం. మొర్ర పెట్టి చేసే ప్రార్థన, మన ప్రార్థనకు దేవుడు జవాబునిస్తాడు. మన మీద ఉన్న శాపము కొట్టివేయబడుతుందండి. మనం చేసేటువంటి ఉపవాస ప్రార్థన మన జీవితాల్లో దేవుని ఉగ్రతను మన మీద రాకుండా ఆపేటువంటిది ఏంటంటే ఉపవాస ప్రార్థన. నినివే ప్రజలు వాస్తవానికి వారు పాపులే. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. ఆ ఉగ్రత గురించి చెప్పమని ఎవరికి చెప్పాడు దేవుడు? యోనాకి, తన ప్రవక్త చెప్పాడు. నినివే పట్టణానికి వెళ్ళు, ఆడ ప్రజలు చాలా చాలా భయంకరంగా జీవిస్తున్నారు, నాకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు, నాశనం అయిపోతారు, దేవుడు మీ జీవితాల్ని ఆయన ముగించబోతున్నాడు అనే విషయాన్ని చెప్పు, దేవుని ఉగ్రత మీ పట్టణం మీదకి రాబోతుందని చెప్పమనంటే ఈ యొక్క యోనా గారు చెప్పడానికి ఇష్టపడలేదు. ప్రభా నన్ను కొడతారా, అక్కడికి వెళ్తే నన్ను భయంకరంగా చంపేస్తారా అని చెప్పి నినివే వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు? తర్షీష్కి బయలుదేరాడు. తర్షీష్ అంటే గ్రేట్ బ్రిటన్కి వెళ్ళాడు. అంటే ఇజ్రాయెల్ దేశం నుంచి ఎక్కడికి వెళ్ళాడు ఆయన? గ్రేట్ బ్రిటన్, లండన్. ఏమంటే ఆ టైంలో లండన్ చాలా చాలా ఓడల వ్యాపారం జరిగేది. నిజంగా అంత అద్భుతమైనటువంటి ప్రాంతం అది. ఎక్కడ ఉద్యోగం చేస్తామంటే ఈ రోజున యవనస్తులు అందరూ ఏమంటే అమెరికాలో చేస్తానంటారు కదా. ఎక్కడ సెటిల్ అవుదామనంటే అమెరికాలో సెటిల్ అవుతాను, నేను లండన్లో సెటిల్ అవుతాను అంటారు కదా. ఈ యొక్క పాస్టర్ గారు కూడా, ఈ ప్రవక్త కూడా, నేను నినివేకి వెళ్ళను, తర్షీష్కి వెళ్ళిపోతానని వాడెక్కడికి వెళ్ళిపోతున్నాడు. దేవుని మాటకు విధేయత చూపించకుండా, వెళ్ళమన్న చోటుకు వెళ్లకుండా తర్షీష్కి వెళ్ళిపోతున్న ఆ టైంలో దేవుడు ఎలా తీసుకురావాలో అలా తీసుకొచ్చాడు. ఏమండి, బోధల ద్వారా దారికి రాకపోతే దేవుడు బాధలు గురి చేసి మనల్ని ఏం చేస్తాడు? ఆయన దారికి రప్పించుకుంటాడు. ఒక వ్యక్తి అంట దేవుని దగ్గరికి రావాలంటే తన యొక్క ఆస్తి అన్నా పోవాలంట, ఆరోగ్యం అన్నా పోవాలంట, అప్పుడు వస్తాడట. అర్థమైందా? దేవుని దగ్గరకు ఒక వ్యక్తి రావాలి అంటే అతని యొక్క ఆరోగ్యం అన్నా పోవాలి, అతని యొక్క ఆస్తి అన్నా పోవాలి, డబ్బు అన్నా పోవాలి, ఆరోగ్యం అన్నా పోయినప్పుడే ప్రభువా నీ శరణయ్య అని పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ రెండూ పోకపోతే ఏమండి మనం దేవుని దగ్గరికి చాలామంది రారు. ఇక్కడ బోధల ద్వారా దారికి రాకపోతే దేవుడు బాధలు గురి చేసి తన దగ్గర నడిపించుకుంటాడు. అర్థమైందండి? యోనా గనక ప్రభువు చెప్పిన బోధల ప్రకారం, అయ్యా యోనా రావయ్యా, వెళ్ళయ్యా అని అంటే వెళ్ళాడా? కానీ బాధలు గురి చేసిన తర్వాత ఎక్కడ పడ్డాడు? వెళ్ళి నినివేలోనో వెళ్ళి ఆ చేప ఎక్కడ ఊసేసిందండి. వెళ్ళి మనకు తెలుసు, తెలియనట్టు చూస్తున్నారు నా వైపు. యోనా గ్రంథాన్ని చదివాం కదా మనం. యోనా గ్రంథంలో నినివేకి వెళ్ళిపోతున్నటువంటి యోనాని ఏం మింగింది మనకు తెలుసు. ఆ ఓడ మీద నుంచి కింద పాడేశారు. నీ వల్లే ఈ ప్రమాదం జరిగిందని అర్థమైపోయింది. సో కింద పాడేసేటప్పటికి మత్స్యము, లేకపోతే గొప్ప మత్స్యం, దాన్ని తిమింగలం అనుకోండి, బ్లూ వేల్. ఆ బ్లూ వేల్ తను మింగింది, తీసుకొచ్చి ఎక్కడికి అక్కేసింది? ఎక్కడికి అక్కేసింది? నినివేలోనా తర్షీషులోనా? తను వెళ్ళాలనుకున్నది తర్షీషు, కానీ దేవుడు పంపించాలనుకున్న ప్రాంతం ఏంటి? నినివే. నినివేకి తీసుకొచ్చి కక్కేసిందండి యోనాని. సో ఈ చరిత్ర గురించి ఆలోచన చేస్తున్న సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఇది అసలు సాధ్యమేనండి? చేప కడుపులో మానవుడు 3 దినాలు ఉన్నాడా? అసలు చేప కడుపులో ఆక్సిజన్ ఉంటుందా? చేప కడుపులోకి వెళ్ళిపోతే నిజంగా ఆక్సిజన్ ఉంటుందా అంటే చాలామంది ఈ విషయాన్ని కొట్టిపారేశారు. ఇది అసాధ్యం అండి అని అన్నారు. కానీ ప్రపంచంలో కొన్ని సందర్భాలు జరిగినాయండి. కొన్ని సందర్భాలు జరిగినాయి. అంటే చేప కడుపులో ఆక్సిజన్ ఉంది, తిమింగలం కడుపులో ఆక్సిజన్ ఉంది అనే విషయాన్ని కొన్ని కార్యాలు జరిగినప్పుడు ప్రజలు ధృవీకరించారు. అవును, చేప కడుపులో ఏముంది? ఆక్సిజన్ ఉంది. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి.
క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8886267777.